హాయ్ గాయ్స్. డీజే టిల్లు అదే మన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా సినిమాతో వస్తున్నాడు. అక్టోబర్ 17th అనుకుంటా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నీరజ కోన డైరెక్షన్లో. గుడ్ థింగ్. లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, 2 హీరోయిన్స్, ఒక హీరో, ఒక సంథింగ్ ఫ్రెష్గా ఉండేలా ఉంది సినిమా. సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఆల్మోస్ట్ చాట్ బాస్టర్గా నిలిచాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుసు కదా ఇది డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ కైండ్ ఆఫ్ సినిమా నుండి బయటకు వచ్చి సిద్ధు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. ఇట్ గుడ్ సైన్ అనమాట. నెక్స్ట్ కోహినూర్ అనే ఒక సినిమా తీస్తున్నట్టున్నాడు. కోహినూరు, బడాస్ అనేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ 2 ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా పరదా సినిమా డైరెక్ట్ చేశాడు ప్రవీణ్ కండ్రేగుల. అతను గుడ్ సినిమా బండి అనేసి ఒక అటెంప్ట్ చేసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీని అంతా ఒక షేక్ చేశాడనమాట. విత్ మినిమల్ కాస్ట్ అండ్ క్రూతో అసలు ఒక సినిమా అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుంది వితౌట్ ఎనీ ఆస్పెక్ట్స్ అన్నట్టుగా. అంటే అసలు సినిమా టచ్ లేని వాళ్ళు కొత్త అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందో చాలా బాగా నెట్ఫ్లిక్స్లో చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెక్స్ట్ అదే క్రేజ్తో సమంత ప్రొడ్యూస్ చేస్తూ శుభం సినిమా ఛాన్స్ ఇచ్చింది తనకి, ప్రవీణ్ కండ్రేగుల. రీసెంట్గానే శుభం సినిమా రిలీజ్ అయింది. దట్స్ గుడ్. సూపర్ హిట్ కాలే కానీ ఓకే, సమ్ వాట్ బెటర్ అనిపించుకుంది. నెక్స్ట్ ఇక రీసెంట్గా పరదా అని అనుపమ పరమేశ్వరన్ డైరెక్షన్లో సినిమా తీశాడు. అది సినిమా కంటెంట్ అది అంతా ఓకే కానీ ఈ టైంలో కొంచెం అంతగా వర్కౌట్ కాలేదు. అంటే అఫ్కోర్స్ అనుపమ పరమేశ్వరన్ కానీ ఆ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ అంతా చాలా హోప్ పెట్టుకుంది ఆ సినిమా మీద. కానీ ఇట్స్ నాట్ వర్క్. ఇది ఎంతగా డజంట్ వర్క్ అవుట్ అనమాట. సో యాక్చువల్లీ ప్రవీణ్ చాలా చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ సినిమాని. ప్రమోషన్లో కూడా మలయాళం సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తాం కానీ తెలుగులో వస్తే ఎంకరేజ్ చేయరు అన్నట్టుగా తను కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. మేబీ ఆ స్పీచ్ చూసి సినిమా ఖచ్చితంగా ఏదో సంథింగ్ బాగుంటుందనే ఆలోచన ఉంది కానీ సినిమా చూశాక అతను ఎంచుకున్న పాయింట్ అంతా ఓకే కానీ అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏమో ఇప్పటికి కూడా అంత అనాగరికతగా ఉన్న అంత బ్యాక్వర్డ్లో ఎట్లా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని అనిపించింది. కొన్ని చెప్పిన కథ ఏమో పాతదైంది, తీసిన విధానం కొత్తగా, కొన్ని ఫోన్లు అవి ఇవి కొంచెం మిస్సీ థింగ్స్ ఉన్నాయి. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రవీణ్ కండ్రేగుల ఫ్లాప్లో ఉన్నా సరే నెక్స్ట్ సినిమా సిద్ధుతో చేస్తున్నట్టు తెలుస్తుంది. సిద్ధు జొన్నలగడ్డతో. జాక్తో మనోడికి పెద్ద షాక్ తగిలింది. టిల్లు స్క్వేరు కొంచెం 100 crores వసూలు చేసుకునేసరికలే ఇక తిరుగులేదు అనుకున్నాడు కానీ జాకు కరెక్ట్ షాక్ ఇచ్చేసరికలే ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చి తెలుసు కదా నెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత బడాసు, కోహినూర్ అనే 2 ఫిల్మ్స్ సెట్స్ మీద ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రవీణ్తో ఒక సినిమా చేస్తున్నట్టే. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఇద్దరు వేరు వేరు ప్రపంచాలు అన్నట్టు. ఇతనేమో కంటెంట్తో సంథింగ్ న్యూ అటెంప్ట్ చేస్తున్నాడు. టిల్లు బాయ్ కొంచెం రెగ్యులర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఎలాంటి సినిమా తీస్తారన్నది లెట్స్ సీ. ఇంట్రెస్టింగ్ కాంబో. చూద్దాం ఎట్లాంటి సినిమా వస్తుందో. రైట్, అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.